నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి ప్రాంతంకి వచ్చి ఆయన దళితులపైన, పోనీ అంబేద్కర్ గారి పైన అపారమైన ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చినట్టుందే తప్ప నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వ్యక్తిలాగైతే రాలేదు. ఎందుకంటే అన్న చెప్పారు ఇందాక, ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్ప వాళ్ళు ఏదన్నా దళిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే అప్పుడు సాంగ్స్ పెట్టి కవర్ చేసి ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు ప్రజల్లోకి వెళ్ళి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామనో, సూపర్ 6 ఇచ్చాము, 7 ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు కదా, అవన్నీ నెరవేర్చాం, మీ అందరికీ మేము మేలు చేశాం అని చెప్పి ఈ సెక్యూరిటీలో వీళ్ళందరినీ భయపెట్టకుండా జనాల్లోకి వెళ్ళి అడిగే దమ్ముందా అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు, వాళ్ళ కుమారుడికి లేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ధ్యాసలో కూడా లేనట్టున్నారు. అన్న అన్నీ మాట్లాడారు. నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి వ్యామోహం తప్ప ప్రజలపైన ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆ భావంతోనే ఆయన సీఎంగా ఎదిగారు. ఇప్పుడు 4వ సారి కూడా సీఎం అయ్యారే తప్ప ఎప్పుడూ కూడా ఒకసారి గెలిచి సెకండ్ పీరియడ్ రిపీట్ అయ్యి గెలిచే పరిస్థితులు ఎప్పుడూ లేవు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి 5 ఏళ్ళు తన కార్యకర్తలు, తన దాయాదులు సంపాదించుకొని ఆ సంపద అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకొని ఆ సంపదనంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో వాడటానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు ఏదన్నా చేయాలి మొదటే ప్రకటించారు. ఆయన ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలని, ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి అలాంటి రోజు ఒక దానికోసం నేను పాలన కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి దళితులకు ఎవరు మేలు చేశారు అనే దాని మీదట అన్న వివరించారు. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన మోసాలు ఈ 10 నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఏదో ఒక పుస్తకం రాసుకొని దాని మీద రౌడీజపరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి, కొట్టించి, చంపించి, నరికించి ఇష్టానుసారంగా రౌడీ రాజ్యంలాగా మీరు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనల్ని పథకాలు అడుగుతారో ఈ ప్రజలు రోడ్డు ఎక్కకూడదు, మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వాయిస్ వినిపిస్తే దాని మీద కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా కానీ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు తప్పు చేసి ఇంకా కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మిర్చి ధరలు పడిపోయి, ప్రజలందరూ కూడా అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మ్యూజికల్ నైట్లు పెట్టుకొని హ్యాపీగా నవ్వుకోవడం, సరదాగా కామెడీలు చేసుకోవడం, వాటి మీద నవ్వుకోవడం, అంటే పాలన ఏ స్థితిలో కొనసాగించారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక దళితుల పైన మీకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కానీ మీరు చేసిన మోసాలు నేను చెప్తా. ఫస్ట్ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్పింది అక్కడ ఐనవోలు దగ్గర. ఫస్ట్ వరదొస్తే మునిగే ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కానీ కనీసం దానికి ఒక రాయన్న పేర్చారంటే అది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అరే బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మరి ఆయన ఈ దేశానికి దిక్సూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆయన ఉండాల్సింది మన మధ్య, మన ప్రజల మధ్య అని చెప్పి విజయవాడ టౌన్ నడిబొడ్లో తీసుకొచ్చి పెట్టారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ఫస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారి మీదే జరిగింది. అంటే మీకున్న ప్రేమ అది. పొలుగులు, గడ్డపార్లు, ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మరి మీ కార్యకర్తలను బ్యాక్గ్రౌండ్లో ఉండి అందరూ చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరే తొలగించామని చెప్పి. మీరు దెబ్బలు చాలా చూడవచ్చు అక్కడ. మీకు పేరు తొలగించడానికని వచ్చామని చెప్తున్నారు, కానీ మీ పగంతా అంబేద్కర్ గారి మీదే తప్ప మరొకటి కాదు. ఆ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు పగ. ఎందుకంటే మా ప్రాంతంలో తెచ్చిపెట్టారు ఏంటి అనే కడుపు మంట. ఎందుకంటే ఆ స్థలం మీద ఉన్న బిజినెస్ మైండ్ ఎవరిది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. విజయవాడ నగర ప్రజలకు కూడా తెలుసు ఆ స్థలం మీద ఎవరి కన్ను ఉంది, ఆ స్థలం మీద ఏం చేయాలనుకున్నారని. కాబట్టి అదంతా భరించలేక మీరు చేసిన ఉన్మాదం అలాంటిది. ఎలక్షన్ రోజునే
10:30కే డిక్లేర్ అయిపోయింది, మీరు అవకాశం వచ్చిన చేతికి 10:40, 10:50 మధ్యలో మా ఇంటికి వచ్చి మా ఇంటి పైన దాడి చేసి, మా ఇంటి పైన మహిళ, మా వైఫ్ని, మా అమ్మని, మా అక్కని, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయాల, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర, మా వైఫ్ని కాలుతో తన్ని, అంటే మీకు దళితుల పైన ఉన్న ప్రేమ గురించి చెప్తున్నారు కదా, మీరు అంత జరిగితే అవసరమే వచ్చింది. మా అమ్మ ఏం చేసింది, మా వైఫ్ ఏం చేసింది, మా చెల్లెళ్ళు ఏం చేశారు, వాళ్ళందరి పైన జుట్లు పట్టుకొని కాలుతో ఎగిరెగిరి, నా కొడుకు దొరికితే కర్ర తీసుకొని కర్రతో కొట్టి గెలిచారు. ప్రజలకు పేరు చేయమని కదా, దళితులను హింసించమని కాదు కదా. మీలో ఒకడు ఎదిగితే, అంటే మీకున్న భావం, మా దగ్గర నిన్నటిదాకా వ్యవసాయం చేశారు, పొలం పనులు చేశారు, ఇలాంటి వాడు ఒకసారిగా కారు వేసుకొని తిరగడం, ఒకసారిగా ఎంపీ అవ్వడం భరించలేని తనంతో రకరకాల తప్పుడు ప్రచారాలు, రకరకాల ఉన్మాదమైన ఆలోచనలతో ఎన్ని రకాలుగా కేసులు పెట్టి దాదాపుగా 5 నెలల లోపల పెట్టారు. ఏం మారింది? మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఛేదరించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు వచ్చాను. అంటే మీరు ఏ స్థాయికి పడిపోయారనేది గమనించుకోవాలి ఒకసారి. అది సరిపోదన్నట్టు మీరు గెలిచిన 10 నెలల్లో కొట్టడం, నరకడం, చంపడం, ఒక పక్కన మా పైన కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని హింసించడం, మా వైఫ్ ఎక్కడికన్నా వెళ్తే పాపం మీ వాళ్ళు ఫాలో అవ్వటం, లాయర్ల దగ్గరికి వెళ్ళినా, మా అన్నయ్య మా వైఫ్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫాలో అవ్వటం, బెదిరించడం, రాంగ్ కాల్స్ చేసి యూకే నుంచి అక్కడ నుండి కాల్స్ చేసి అక్కడ తిరిగినా మేము వదిలిపెట్టం, ఎక్కడ తిరిగినా వదిలిపెట్టం అని చెప్పి రకరకాలుగా ప్రలోభపెట్టి, భయపెట్టి, భయభ్రాంతులు చేసి ఏ రకంగా బెదిరించారనేది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం. 5 నెలలు బాధ పెట్టి వచ్చిన దరువు మొదలేసి ఎస్సీల పైన, బీసీల పైన, మైనారిటీల పైన దాడి చేయటం తప్ప ఈ రాష్ట్రానికి మీరేం చేశారు ఒకసారి చెప్పండి. అధికారం చేతిలో ఉంటే, అధికారం చేతికి వస్తే రౌడీజం చేయడం పెద్ద గొప్పే ఉంది. మీకు ప్రజలు ఇచ్చింది అందుకు కాదు కదా. జగన్ గారు ఒక పథకం ఇస్తే మేము 4 ఇస్తామని చెప్పారు. మేము జగన్ గారు ఒక మనిషికి పిల్లాడికి అమ్మఒడి ఇస్తే మేము 4గురికి ఇస్తామని చెప్పారు. మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 18,000 అని దొరికిన కాడాలి దెబ్బ కొట్టారు. ఇవాళ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని పథకాలు అడుగుతారు అని చెప్పి అనగారణ జాతుల పైన కడుపు మంట పెంచుకొని వాళ్ళ మీద కొట్టడం, తిట్టడం తప్ప మీరేమైనా చేయగలిగారా? ఇది పాలన అంటారా? బీహార్లో మాత్రం ఈ మాత్రం జరిగిందా? అసలు బీహార్ అంటా ఉంటారు కదా, ఆ ఏరియాలోనే ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో? కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో కొనసాగిస్తూ మళ్ళీ దళితులపైన ప్రేమ పుట్టుకొచ్చి అంబేద్కర్ గారు అందరివాడైతే అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కనే ఉంటే మీ ఇంటికి ఈశాన్య మూలగానే విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇల్లే దారిలో ఒకరోజు వెళ్ళి సందర్శించడం కానీ, కనీసం చూడటానికి కానీ కన్నెత్తి ఇదే విగ్రహం అని అనిపించే పరిస్థితులు కానీ మీ దగ్గర ఉన్నాయి. మీరు కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అసలు మన సంబంధం లేదు అన్నట్టుగా అది అక్కడ ఒక విగ్రహం ఉందనేది కనిపించినట్టుగా మీరు యాక్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీకు అంబేద్కర్ గారు నిన్న గుర్తుకొచ్చారు. అది జయంతి సందర్భంగా మాట్లాడకపోతే బాగోదేమో అని చెప్పి నిన్న గుర్తుకొచ్చింది మీకు. నిన్న మాత్రం ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయన పుట్టినరోజు కాబట్టి మనం మాట్లాడకపోతే బాగోదు అని చెప్పి. ఇవాళ మాత్రమే మీరు 10 నెలలు అయ్యి, ఏ నాయకుడైనా మీరు గమనించండి, 10 నెలల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 10 నెలల వ్యతిరేకత ఎదుర్కొని ప్రజలకు ఏదో రకంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడని చెప్పుకోవాలని దుస్థితికి వచ్చారు మీరు. అంటే ఇవాళ మీరు పరామర్శ చూడటానికి, పలకరించడానికి, ఒక కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారంటే మీరు ఎందుకు వెళ్తున్నారనేది ఏంటంటే, ఒక కుటుంబాన్ని ఎంచుకొని, అది మీ పార్టీకి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని మీకు అక్కడ ఎవరు రాకుండా 1 to 1 సినిమా షూటింగ్ లాగా మీ వాళ్ళు జబర్దస్త్ టీము కనుక ఒక వర్క్ చేసి చూసారా, అట్లాంటి వ్యక్తులను పెట్టుకొని చేసేది ఇలాగ చేసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి, చిన్ననాటి స్నేహితుడు పాపం మీకు 50-70 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు గుర్తుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? పాపం మొదటి నుంచి తెలుసు కదా చిన్ననాటి స్నేహితుడని. ఈ హడావుడి కాదు.
ప్రజలు కోరుకుంటా ఉన్నది. మీ దగ్గర నుండి మీకు ముఖ్యమంత్రికి అవకాశం కల్పించారు, మరి మాకు ప్రజలు ఓటేశారని మీరు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి, అందుకే మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి కూటమి రూపంలో. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకు మేలు కదా చేయాల్సింది. మీరు చదువుకోరని ఒక ఆయన అంటాడు, శుభ్రంగా ఉండరని ఒక ఆయన అంటారు. మహానుభావులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరు పుట్టాలని కోరుకుంటారని ఏకంగా ఆయనే మాట్లాడిన సందర్భాలు మనందరం కూడా చూసాం. మాది పదవి వ్యామోహంతో వచ్చిన పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీ ఇది. మరణాన్ని కూడా ఆస్వాదించి ఎప్పటికైనా మరణిస్తాము, మరణించే లోపల మంచోడు అనిపించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేశామని అనిపించుకొని బతకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే, 5 సంవత్సరాలు కాదు మేము 4వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాం, మేము 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 4వసారి కొనసాగిస్తా ఉన్నామని మీరు చెప్పుకున్న తరంలో అసలు మిమ్మల్ని మోయడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మోసం చేయొచ్చా? మీ మీద ఆశ పెట్టుకొని కదా ఓట్లేసింది మీకు. మీరేదో మేలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, వీళ్ళు ఇంకా బాగా చేస్తారు అని కదా ఓట్లేసింది మీకు. అలాగనే కదా నోటికి వచ్చిన అబద్ధం వల్ల ఆడితే మీకు ఓటేస్తే. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మేము చెప్పామయ్యా నమ్మటం వాళ్ళు తప్పు అని మాట్లాడుతున్నాడు నాతో. మేము చెప్పాం నమ్మటం వాళ్ళు తప్పు, ఇచ్చిన హామీలు ఎప్పుడన్నా నెరవేర్చారా? అది తెలీదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు నెరవేర్చిన రోజు ఒకటి చూపించండి, 4వసారి నమ్మారంటే మీ తప్పు అని మాట్లాడుతా ఉన్నారు. అంటే ప్రజలను మోసం చేయడం మా తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు అని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ గారు అందరు వాడు ఇది ఒక పదం నేర్చుకున్నారు పాపం. ఈ మధ్య సినిమా షూటింగ్లు అడావుళ్ళు అన్నీ వాటిని పోల్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ ఎంతమంది పైన మీకు ప్రేమ పుట్టుకొస్తా ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారితో దళితులకు మేలు చేసిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పోల్చుకోవద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా మీరు అవమానం చేశారు, బహిరంగంగా అవమానం చేసి మీడియా ముందు మాట్లాడారు దళితులకు ఎవరు పుట్టాలనుకోని. అదే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బంధువులు ఉన్నారు అందులో అని చెప్పాడు. నా బంధువులు దళితులని చెప్పాడు. మీరు చెప్పండి ఒక మాట, అట్లా పలానాళ్ళతో మాకు రిలేషన్ ఉంది, పలానాళ్ళు మా ఇంటికి వచ్చి డైలీ అన్నం తిని వెళ్తూ ఉంటారని చెప్పండి ఒక మాట. మీరు అవమానం చేసిన నందిగం సురేష్ అనేవాడు 2014 48 గంటలు జైల్లో పెట్టి ఏ ఒక్క ప్రూఫ్ దొరక్క కేసు ఎత్తేసి, ఇందులో ఎవడో లేడు, ఏం జరిగిందో మాకు తెలియదని కేసులు ఎత్తేసి మీరు మళ్ళీ 2019 నుంచి మళ్ళీ 24 దాకా పాలన కొనసాగితే ఆ పాలనలో నందిగం సురేష్ ఏదో చేశాడని చెప్పి తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ జైలుకి దాదాపుగా దగ్గరపడి 5 నెలలు జైల్లో పెట్టిస్తే మీకు దళితులపైన ప్రేమ ఏంటి సార్ ఇందులో? మాకు అర్థం కాదు. పోనీ నందిగం సురేష్ ఒక్కడే కాదు కదా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ అన్నని, మేరుగు నాగార్జున అన్నని, అలాగనే నందిగం బ్రదర్స్ అన్న మరి అరుణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరి పైన కేసులు పెట్టారు కదా మీరు. అంటే ఇదా మీకున్న ప్రేమ? దయచేసి మీరు ఉందని చెప్పకండి, ఎందుకంటే ప్రజలు కూడా నమ్మే ఓపిక లేదు, నమ్మరు కూడా. మీకున్నదల్లా 5 సంవత్సరాలు సంపాదించుకోవడం ఎలా అనే దాని మీద ఒక స్టాండ్ ఏర్పరచుకొని దానిలో భాగంగానే ప్రజలకు రావాల్సిన ప్రతి రూపాయిని కూడా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకుదంటా ఉన్నారే తప్ప మరి ఏ ఒక్కరికి మేలు జరగడంలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ఉందని చెప్పారు, అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు ఎక్కడెక్కడ ఇచ్చామని లెక్కలు చూపిస్తా ఉన్నారు. కానీ మరి గెలిచిన 10 నెలల్లోనే 1,25,000 కోట్ల అప్పులు చేసాము, ఎక్కడున్నాయి ఆ డబ్బులు అంటే ఎక్కడ? ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? ఎవరన్నా చెప్పగలరా ఈ అప్పు ఎందుకు వాడామని చెప్పి? ఎంతసేపటికి ఏదో ఒకటే, ఒక 1500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటారు, ఎయిర్పోర్ట్ అంటారు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎంతకాలం ఈ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ పాపంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మారటం బాధాకరమైన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీ పాపాలు మరీ పరిపక్వమైపు ఎండిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలే తిరగబడతారు, ప్రజలే సమాధానం చెప్తారు. దయచేసి మేము అంబేద్కర్ గారు సంబంధించిన వ్యక్తులమేనో, దళితులకు సంబంధించిన వ్యక్తులమేనో, అంబేద్కర్ గారు అందరు వాడనే మాట మీరు మాట్లాడడం కాదు,
రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంబేద్కర్ గారు అందరివాడని. మీరు మాత్రం అందరివాడుగా కాకుండా కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి ఇవాళ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరిపైన కక్షగట్టి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో తిరగబడి సరైన సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.